వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి. ముత్యాల లచ్చమ్మ మృతి బాధాకరమన్న శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చావు వార్త వినబడే రోజు ఎంతో దూరంలో లేదన్న మాజీ మంత్రి హరీష్. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదు అన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. దీక్షను పూర్తి చేసుకుని ఇరుముడితో శబరిమలకై వెళ్తున్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్. నాంపల్లి మండల కేంద్రంలో ఎస్బీఐ ఖాతాదారులకు తప్పని పార్కింగ్ కష్టాలు. బీజేవైఎం ఆధ్వర్యంలో కనకదుర్గ దేవాలయంలో స్వచ్ఛతా కార్యక్రమం. బలమూరి వెంకట్ని కలిసిన ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నాయకులు. గ్రామ పాలన కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఆర్టీఐ రక్షక్ సంస్థ. నాంపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు. న్యూ డెమోక్రసీ పార్టీ నుండి కారంలో వెంకన్న బహిష్కరిస్తున్నామన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కు నష్టం చేసే నూతన చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రాన్స్పోర్ట్ యూనియన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్డి ఉమర్. సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శంకుస్థాపన చేశారు. బుధవారం నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శంకుస్థాపన చేశారు. మొదటగా పట్టణంలోని స్థానిక శివాజీనగర్ సెంటర్ నుండి పానగల్ రోడ్ వరకు 90 లక్షల రూపాయల ఎన్సీఏపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకి, అదేవిధంగా ఎన్జీ కళాశాల నుండి రామగిరి వరకు 1,30,00,000 రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీట్ రోడ్ను పనులకి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ని పరిశీలించి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్కి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశమై జిల్లాలో పెండింగ్ పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నల్గొండ ప్రజలు నాపై పెద్ద బాధ్యత పెట్టారని, రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తా అన్నారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, గత ప్రభుత్వంలో జరిగినట్టు పేపర్ లీకులు లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాల్ని అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఇప్పటికే 10 లక్షల రూపాయలకి పెంచామని, 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు పేదల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి అండగా నిలవాలని సూచించారు. అందరికీ హామీ ఇచ్చుకుంటూ అందరు ఏమైందంటే అందరూ నెల అయింది కదా ఇంకా ఏమైంది అంటారు. నెలలోనే కొన్ని చేసినాం, ఇంకా చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా డెఫినెట్గా ఇవ్వబోతున్నాం. 10 ఇయర్స్కి వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ 70,000 మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు. అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో మీడియా
ఈ నల్గొండ మండలానికి సంబంధించి వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత కళ్యాణ లక్ష్మి సంబంధించి తిప్పత్తి మండలంలో అలివేలు అలివేలు అదేవిధంగా తిప్పత్తి మండల్ గంగ జింకల మంగమ్మ జింకల మంగమ్మ దోమలపల్లి నాగమ్మ తిప్పత్తి మండల్ వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొమ్మగోని రాములమ్మ రాములమ్మ ఎవరు? నీ పేరేంటమ్మా? కంబాలపల్లి గ్రామంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య తల్లి లచ్చమ్మ దశదిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీందర్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కంబాలపల్లి గ్రామంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య తల్లి లచ్చమ్మ దశదిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీందర్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లచ్చమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వారు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం తెలంగాణ భవనంలో నాగకర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతున్న ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులను గాడిన పెట్టలేకపోతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి తేరుకుని తాము నెల రోజులకి సమీక్ష సన్నాహక సమావేశాలు ప్రారంభించామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల నుండి ఊహించిన దానికన్నా ఎక్కువ విలువైన సలహాలు, సూచనలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడ్డామని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్న ఈ కాలంలో ప్రభుత్వం మారేందుకు ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి 3.5 కోట్లు కావాలన్నారు. కానీ మన బడ్జెట్ 2.90 కోట్లేనని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడితిలో పడిన ఎలుకలా కొట్టుకుపోయిందని అన్నారు. ఒకవేళ 6 గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల
చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రైట్ హ్యాండెడ్గా పడ్డుపట్టారని, ఈ విషయంలో సంజయ్ తమపై బురద జల్లడం హాస్యాస్పదమని అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి ప్రతిరోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందని, ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్నా తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకుని తర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఇక ఏ ప్రభుత్వాలైనా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి, అంతే ఖచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటామని, అందుకే ప్రతిరోజు యోగా చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశంలో లభించే రుచులు దేశంలో మరెక్కడ దొరకవన్నారు. ప్రతి ఇంట్లో వంటగది, పూజ గది తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల యువత ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి బాగా అలవాటు పడిపోతున్నారని, అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని వారు హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పట్టణానికి చెందిన బడుగుల యశ్వంత్ స్వామితో పాటు భూపతి శ్రీనివాస్ స్వామి, శేషగాని శ్రీనివాస్ స్వాముల ఇడుముడి మహోత్సవంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో పట్టణానికి చెందిన బడుగుల యశ్వంత్ స్వామితో పాటు భూపతి శ్రీనివాస్ స్వామి, శేషగాని శ్రీనివాస్ స్వామిల ఇరుముడి మహోత్సవంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ఎంతో కఠోరమైన నియమాలున్న అయ్యప్పస్వామి దీక్ష చేపట్టి మండల కాలం పాటు దీక్షను కొనసాగించి శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. అయ్యప్ప దీక్షతో పలువురిలో మార్పు వచ్చి తద్వారా భక్తిభావం పెరుగుతుందన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీమారం సర్పంచ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యారాజు, పిఆర్టీయూ నాయకులు గుండేటి లక్ష్మణరావు, ఖైరంకొండ రమేష్, అయ్యప్పస్వామి భక్తులు సందీప్, దేవయ్య, భూపతి లింగయ్య, రాఘవశెట్టి, ఆలయ పూజారులు సతీష్ శర్మ, కోటి శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు మండల పరిధిలోని పలు గ్రామాల నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సేవలు, అత్యవసర సమయాలలో ఏటీఎం నుండి లావాదేవీలు జరపడానికి, సేవలు వినియోగించుకోవడానికి నిత్యం ప్రజలు వస్తూ ఉంటారు. వచ్చిన ఖాతాదారులకు పార్కింగ్ వసతి లేక రోడ్డుపైనే వాహనాలు నిలిపి గంటల తరబడి బ్యాంకులోకి వెళ్తుంటారు. వివిధ అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు మండల పరిధిలోని పలు గ్రామాల నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సేవలు, అత్యవసర సమయాలలో ఏటీఎం నుండి లావాదేవీలు జరపడానికి, సేవలు వినియోగించుకోవడానికి నిత్యం ప్రజలు వస్తుంటారు. వచ్చిన ఖాతాదారులు పార్కింగ్ వసతి లేక రోడ్డుపైనే వాహనాలు నిలిపి గంటల తరబడి బ్యాంకులోకి వెళ్తుంటారు. వివిధ అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు ప్రజలకు అంతరాయం కలుగుతుంది. వివిధ అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చిపోయే జనాల వల్ల అంబేద్కర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. 2 వరుసల రహదారి ఏర్పాటు చేసినప్పటికీ దుకాణాల రోడ్డు పక్కనే ఏర్పాటు చేయడం వల్ల దుకాణాల ముందు పార్కింగ్ స్థలం సౌకర్యం లేక ఎస్బీఐ బ్యాంక్ ముందు గుర్తు తెలియని 4-వీలర్ వాహనం ప్రతిరోజు పార్కింగ్ చేసి ఉంచడం వలన ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడానికి స్థలం లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైనే వాహనాలు నిలపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే నిత్యం కార్లు పార్కింగ్ చేసి ఉంచడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే చొరవ చూపి బ్యాంక్ అధికారులు బ్యాంక్ ముందు నిత్యం నిలిపి ఉంచే కారుని అక్కడి నుంచి తొలగించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వేములపల్లి మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద గల మల్లికార్జున కనకదుర్గ దేవాలయంలో బుధవారం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పెదమం భరత్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిల్లంచెర్ల అభి, అసెంబ్లీ కన్వీనర్ పెదమం భరత్ మాట్లాడారు. వేములపల్లి మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద గల మల్లికార్జున కనకదుర్గ దేవాలయంలో బుధవారం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పెదమాం భరత్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిల్లంచెర్ల అబ్బి, అసెంబ్లీ కన్వీనర్ పెదమాం భరత్ మాట్లాడుతూ అయోధ్యలోని రామ మందిర్ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మందిర్ క్షేత్ర విశేష స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు. దేవాలయాలు హిందూ ధర్మానికి పట్టుకొమ్మ లాంటివని, స్థానికంగా ఉన్న దేవాలయ పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని, మండల కేంద్రంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గ దేవాలయం ఇలా శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరమని, దేవాలయం కాపాడుకుంటేనే సనాతన ధర్మాన్ని రక్షించుకోగలమని అన్నారు. ఎన్నేళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న రామ మందిరం కలను ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పూర్తి కాబోతుందని, ఈ నెల 22వ తేదీన మరో దీపావళి రాబోతుందని, కులమతాల వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. దేవాలయ పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులు చిరా సాంబమూర్తి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చలమల సీతారామరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పెదమాం వెంకన్న, మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ రామోజీ రవి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పందిరి బాక్యమ్మ, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి మేడి నవీన్, మండల కార్యదర్శి పెదమాం ప్రసాద్, బీజేవైఎం నియోజకవర్గ నాయకులు ఇరుగుదీండ్ల నరేష్, మాతంగి ప్రభాకర్, సైదులు, కార్తిక్, మణికంఠ, చరణ్, శంకర్, సందీప్, శివ, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకటరెడ్డికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సందర్భంగా బుధవారం గాంధీ భవనంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్యుఐ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకటరెడ్డికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సందర్భంగా బుధవారం గాంధీ భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్యుఐ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈ నియామకం ఒక భరోసా అని వారు అన్నారు. ఈ నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో బుధవారం ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి, మండల తహసీల్దార్ హరికృష్ణ, గ్రామ సర్పంచ్ సిహెచ్ రాణి, రంగారెడ్డి ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ రక్షక వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో బుధవారం ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, మండల తహసీల్దార్ హరికృష్ణ, గ్రామ సర్పంచ్ సిహెచ్ రాణి, రంగారెడ్డి ఎంపీటీసీ దోసపట్టి జ్యోతి జంగయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ హాజరై ఆర్టీఐ రక్షక్ హెల్ప్ డెస్క్ ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నమోదు చేసుకోవాలో స్థానికులకు వివరించి వాటిని స్వయంగా నమోదు చేసి
వారికి అందించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ సభ్యులను మండల తహసీల్దార్ హరికృష్ణ అభినందిస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఆర్టీఐ రక్షక్ సంస్థ ద్వారా గ్రామాన విస్తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ టీం సభ్యులు పురోషనగరి, యాదయ్య, లందగరి, సాయి, బుగ్గ రాములు, కోళ్ల సైదులు, బి వెంకటేష్, జంగయ్య, యు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో బుధవారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని అక్షితలు ఇంటింటికి పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలోని అన్ని దేవాలయాలలో గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలో బుధవారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలోని అన్ని దేవాలయాల్లో గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఆంజనేయ స్వామి విగ్రహంతో మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, డీజే భక్తి పాటలతో గ్రామంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అయోధ్య శ్రీరామ మందిర అక్షింతలను, రామమందిర ఫోటో కరపత్రంను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, కర్ణాటి విద్యాసాగర్, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వైస్ ఎంపీపీ పానుగంట రజని, వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తి రవీందర్ రెడ్డి, దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డి, కస్తూరి గోవర్ధన్, బీజేపీ నాయకులు చిరుమామిళ్ల గిరిబాబు, సింగారపు గిరిముదిరాజ్, కర్ణాటి సాంబశివ, మానుక వెంకటరెడ్డి, కామిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ మండల ప్రముఖ్ కర్ణాటి శ్రీహరి, హనుమాన్ శక్తి, జాగరణ జిల్లా కార్యదర్శి పానగంటి మహేష్ గౌడ్, కార్యక్రమ నిర్వాహకులు పున్నా కోటేశ్వర్, కోరె మురళి, కర్ణాటి గోవర్ధన్, నక్క భువనేశ్వర్, తిరుమరి శేఖర్, ఆలంపల్లి సందీప్, మోరసాయి, వీరమల్ల సాయి, కామిశెట్టి రాజు, దొమ్మటి లింగస్వామి, తిరుమని సురేష్, పానగంటి శంకర్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కామిశెట్టి పాండు, కర్ణాటి మహాత్మా, పంగ కొండయ్య, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, కామనబోయిన గిరి, హనుమాన్ మాలదారులు, శ్రీరామ భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్రం పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య హాజరై మాట్లాడుతూ కారింగ్లో వెంకన్న ప్రజాపందలో చేరినట్లుగా పేపర్లో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చిందని, గత కొంతకాలం నుంచి ఇతన్ని పార్టీకి సంబంధం లేకుండా ఉంటున్నాడని తెలిపారు. అనేక అంశాలు, డబ్బులు, లావాదేవీల విషయాలలో పంచాయతీలు చేస్తున్నాడు. ఈ విషయం పార్టీ దృష్టికి వచ్చిందని, ఇంకా అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ విషయాలను ప్రజాపంద వారు వస్తే వాటిని నిరూపిస్తాం. బయటికి పోయిన వారంతా పనికిరాని వారని ప్రచారం చేయడం మా ఉద్దేశం కాదన్నారు. పార్టీ నుంచి ఎందుకు పోతున్నాడు చెప్పాల్సిన బాధ్యత ఉందని, కానీ రాజకీయంగా ఎలాంటి చర్చ చేయలేదు. వ్యక్తిగత పోకడాలు, వ్యక్తిగత పంచాయతీలను నిర్మాణం వ్యతిరేకంగా చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే. అందుకే పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు డివిజన్ కమిటీ ప్రకటిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, డివిజన్ నాయకులు కాకి మోహన్ రెడ్డి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పోలబైన కిరణ్, డివిజన్ నాయకులు సంపేట కాశయ్య, దేశోజు మధు, పోరెండ్ల దశరథ, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బొల్ల వెంకన్న, పేరుబోయిన అవిలయ్య, దండి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం బీబీ నగర్ కేంద్రంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్డి ఉమర్, సిఐటియు మండల కన్వీనర్ గాడి శ్రీనివాసులు మాట్లాడారు.
ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం బీబీనగర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్డి ఉమర్, సిఐటియు మండల కన్వీనర్ గాడి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి నష్టం చేసే పద్ధతిలో ర్యాష్ అండ్ హిట్ పేరుతో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధిస్తూ చట్టం తీసుకువచ్చిందని, దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ మండల నాయకులు చాట్ల నగేష్, మేడబోయిన రాజు, వంగేటి కృష్ణారెడ్డి, కరిశాక సత్యనారాయణ, మీసాల బంగారి, పైళ్ల ప్రభాకర్ రెడ్డి, వాలియా నాయక్, ఏనుగుల జంగారెడ్డి, తూపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని బుధవారం ఎలక్షన్ పద్ధతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫాస్టర్ ఫెలోషిప్ జిల్లా చైర్మన్ మామిడి శాంసన్ గృహంలో నిర్వహించారు. ఎలక్షన్ కమిటీ చైర్మన్ సాయిని జాకబ్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పూర్ణ శశికాంత్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు మీసాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని బుధవారం ఎలక్షన్ పద్ధతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా చైర్మన్ మామిడి శాంసన్ గృహంలో నిర్వహించారు. ఎలక్షన్ కమిటీ చైర్మన్ సాయిని జాకబ్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పూర్ణ శశికాంత్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు మీసాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. సూర్యాపేటలో పాస్టర్ ఫెలోషిప్ నాటి నుండి నేటి వరకు ఓటింగ్ ప్రకారంగా ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని సీనియర్ పాస్టర్లు తెలిపారు. ఈ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష పోటీలో సీనియర్ పాస్టర్లు జలగం డేవిడ్ రాజు, కోక యేసురత్నంలు బరిలోకి దిగారు. కాగా ఇందులో 71 మంది పాస్టర్లు పాల్గొన్నారు. ఇందులో 52 మంది జలగం డేవిడ్ రాజుకు ఓట్లు వేయగా 18 ఓట్లు కోక యేసురత్నంకు వేశారు. 1 ఓటు చెల్లుబాటు కాలేదు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎన్నిక కోసం సీనియర్ పాస్టర్లు కరుణాకర్, కొర్నేలి పాల్ పోటీ చేయగా కరుణాకర్కు 58, కొర్నేలి పాల్కు 13 వచ్చాయి. సీనియర్ పాస్టర్ రమేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సీనియర్ పాస్టర్లు అభినందించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమకు ఓట్లు వేసి గెలిపించిన జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ జిల్లా చైర్మన్ మామిడి శాంసన్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, బిషప్ డాక్టర్ సుదర్శన్, ఎలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ సాయిని జాకబ్, గౌరవ అధ్యక్షులు రేవా ఫాస్టర్, ఎం ప్రభుదాస్, గౌరవ సలహాదారుగా ఫాదర్ మరియన్న తదితరులు ఎన్నుకున్నారు. ఇది దేవుని కృప, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమూహం. ఇది ఎవరు అనుకుంటే జరిగింది కాదు. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ చక్కటి హాల్ని ఇచ్చి మళ్ళీ ఎంతో ప్రేమతో వారి సహోదరులుగా చేర్చుకున్నటువంటి శాంసన్ అన్న గారి కొరకు మనం అభినందించాం. సో వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, సీనియర్ దైవ దండాశాల తయారు మీరు ఒక నిమిషం మాట్లాడండి, స్పందన మాట్లాడండి. డానియల్ గారు, డేవిడ్ రాజు గారు కూడా రండి. ఇది ముందుకు రండి. డేవిడ్ రాజు గారు, డానియల్ గారు ఇంత మందితో తీసుకుంటారంటే ఎంత ట్యాక్స్ మంచి బాధ్యతలు. దీని మీద పత్రం మీద మీ ఫోటోలు అంటించేసుకోండి. ఇలాంటి ఫోటోలు ఏమని చెప్పి అడిగాము. సార్ మీరేంటన్నా చాలా వేసారు కానీ స్తోత్రం కలను కాబట్టి మరి ప్రభుదాస్ గారు నేనే ప్రెసిడెంట్ని, నేనే
మరి కోశాధికారి గారిని మాజీ అంటే మరి నాకు సంచి ఇవ్వాలా, రిజిస్టర్ ఇవ్వాలా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. అంతేనే నేను ట్రెజరర్ పోస్ట్ని మా కమిటీకి లోబడి అందరికీ లోబడి పని చేస్తా, సక్రమంగా చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఎదుట కూర్చొని మరి నాకు సపోర్ట్ చేసి సహకరించిన దైవజనులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 58 మంది నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతను నాకు అప్పగించారు. ఎందుకంటే ఇది దేవుని చేత వచ్చినది తప్ప మనుషుల ఆలోచనలు కాదు. సూర్యాపేట ఒక హిస్టారికల్గా ఫస్ట్ టైం మరి ఎలక్షన్ పద్ధతి ద్వారా మరి ఎన్నుకోబడడానికి ఎవరైనా తర్వాత చెప్పుకోవచ్చు. ఫస్ట్ డేవి రాజు గారు, కరుణాకర్ గారు, రమేష్ సార్ గారు వారి ఆధ్వర్యంలో జరిగింది. అది చెప్పుకుంటానికి ఎప్పటికీ ఇది ఒక వెసులుబాటుగా ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. నన్ను నమ్మిన మీ అందరికీ మరొకసారి వందనాలు. తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకమును నేను సక్రమంగా చేస్తాను. నేను ఇంకా పనిచేసి అందరికి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని విషయం పెట్టాలనుకున్నాం. పెద్దలందరం సూర్యాపేటలో ఉన్న పెద్దలందరం కలిసాం, ఒక తీర్మానం చేసాం. ఒకటి సంతోషకరమైన వార్త ఏంటంటే ఓటింగ్ పద్ధతి పెట్టడం చాలా తృప్తికరంగా ఉంది. నేను అనుకుంటున్నాను ఇంతవరకు పాస్టర్లు ఎవరు ఈ పద్ధతిని ఎక్కడ పెట్టలేదేమో అనిపిస్తుంది. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరు ఈ విధానాన్ని పెట్టలేదు. దయచేసి మనమే వాళ్ళకు మార్గదర్శకులుగా ఉంటామని కూడా నేను సంతోషిస్తున్నాను. ఎవరు పెట్టినా ఇక నుంచి సూర్యాపేటలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని చెప్పి మీరందరూ పట్టుబట్టాలని చెప్పి నేను ఆ విషయాన్ని బలపరుస్తున్నా. ఎవరు ఒత్తిడి పెట్టలే. ఇక్కడ కూర్చున్న వారిలో స్వేచ్ఛగా వారు ఓటేశారు. ఏంటి మనం ఫెలోషిప్ నడపాలనుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఎవరి పెత్తనం ప్రమేయం అనేది ఉండదు. ఎవరు ఏర్పడుతారో ఉన్నటువంటి బాడీ వచ్చేటువంటి వారికి స్వాగతం పలుకుతూ కోర్ కమిటీ ఉంటే స్వేచ్ఛగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది. సో ఇది అది క్రమం. కాబట్టి మాట్లాడుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు అది బాధ అనిపించింది. ఈరోజు మధ్యాహ్నం వరకైనా మీటింగ్ పెట్టి తర్వాత ఓటింగ్ పెడితే బాగుండు. ఎందుకంటే ఇంతకుముందు ఫెలోషిప్లో సమస్య ఎక్కడ వచ్చేది అని అంటే డబ్బుల దగ్గర సమస్య వచ్చేది. ఈ డబ్బుల గురించి ఇంకా కొన్ని విషయాలలో సమస్య వచ్చేది. కాబట్టి సమస్య ఎక్కడ వస్తుందో దాన్ని చేయకుండా అది రాకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని కానీ ఇంకా ఫెలోషిప్కి మేము ఏం చేస్తామని కానీ కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. అది బాధ కలిగింది, నాకు చాలా బాధ కలిగింది. సో ఇప్పటికైనా పర్లేదు. ఇంకా ముందు ఏ కమిటీ వేసినా కూడా ఒకరోజు మీటింగ్ పెట్టుకొని అభ్యర్థులు వారితో మాట్లాడుకునే అవకాశం కల్పించాలి. ఇప్పుడు ఒక దాంట్లో 2 ఏర్పడ్డాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లిస్ట్ అవుట్ చేయలేదు. నైట్ దాకా లిస్ట్ అవుట్ చేయలేదు. ఎవరికి ఉన్నోళ్ళు మాట్లాడుకోవాలో తెలియదు. సో కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా సరే జరిగిన దానికి నాకు అసలు బాధ లేదు అనేవాళ్ళు. ఏంటంటే ఈ పదవులు అనేవి ఏంటంటే తీటకోకిలా పూసుకునే లాంటిది అనమాట. ఏ పదవి వచ్చినా కూడా తీటకోకిలా పూసుకునే లాంటిదే. ఇక అలాంటిది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు రుదుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు అయిన కాదని నిందేస్తూ ఉంటారు. సో అయినా కూడా సేవకుల మధ్య సేవ చేయడానికి నిలబడాలనుకున్న వేరే ఏ దురాభిప్రాయంతో ఏదో రాలేదు. నాకు దేవుడు సమీపలేదు అనుకున్నాను. కానీ ఏంటంటే ఇంకా ఎలాంటి కమిటీలు వేసినా కూడా దాంట్లో ప్రమాణాలు పారదర్శకత పాటించాలని ప్రేమ తెలియజేస్తాను. ముగ్గురు మీరు అభిషేకించండి, ప్రభు ఆశ్రయించండి, దీవించండి. మా ప్రభుని వారికి ఇచ్చిన బాధ్యతను వారు నెరవేరుస్తూ ప్రభు అందరితో కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగడం గ్రహించండి. మీ అభిషేకం, మీ దీవెన, మీ ఆశ్రమం అనుగ్రహించండి. మైపొందమని 2 సంవత్సరాలు ప్రభు వారి యొక్క నాయన తండ్రి వారి కమిటీలో ఉంటూ ప్రభు నాయన తండ్రి ముందుకు సాగడం గ్రహించి దీవించమని, మైపొందమని, ఆస్వాదించమని, వచ్చిన పెద్దల్ని సేవకుల్ని వారి కుటుంబాల వారిని దీవించమని ప్రభు ఆస్వాదించి వదిలించమని సాధించమని, జిల్లా మరి నాయకుల్ని మరి దీవించండి, ఆస్వాదించండి. ప్రభుత్వ స్తోత్రం చెల్లించడం. జిల్లా ప్రెసిడెంట్ గారికి కార్యక్రమం అనిపిస్తుండగా వారిని దీవించండి, ఆస్వాదించి మైపొందమని సాధించమని 2 మాటలు. మరి గౌరవ పెద్దలు, మరి జిల్లా అధ్యక్షులు, అదే నియోజకవర్గ 4 నియోజకవర్గాల అధ్యక్షులు, అదే రీతిగా ఈ టౌన్ మాజీ, అదే రీతిగా మరి మాజీ పెద్దలు, గౌరవనీయులు, తర్వాత మాకంటే చాలా సీనియర్గా పనిచేస్తున్నటువంటి దైవజనులందరికీ ప్రాముఖ్యంగా మరి ఈరోజు నన్ను ఈ ఎలక్షన్లో నిలబెట్టి ఈ బాధ్యతను అప్పగించినటువంటి నా ఎదురుగా ఉన్నటువంటి పాస్టర్లందరికీ నా హృదయపూర్వకమైన చెల్లిస్తున్నాం.
తప్పనిసరిగా ఈ సూర్యాపేట పాస్టర్ ఫెలోషిప్ తప్పనిసరి కట్టుబడి ఉంటాను. మరి టౌన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ నేను ముందుబడి పనిచేస్తాను. ఏ పాస్టర్కు ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా నేను పోరాటం చేస్తాను. మన కమిటీ ఆదేశాల మేరకు పనిచేస్తాను. చాలా సంతోషం ఈ రకంగా జరగడం అనేది. దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక ప్రకారమే చక్కగా జరిగింది. అందరూ సహకరించారు. ఈ రీతిగా ఈ 2024, 25 వరకు ఈ కమిటీ కొనసాగాలని నేను కోరుతా ఉన్నాం. మరి మన ఇంట్లో దైవజనులు ఉన్నారు కొంతమంది, సమయం కూడా ఎక్కువైపోయింది. 2026 వరకు నేను చైర్మన్ గారికి చెప్పా, మా జిల్లా కమిటీ మంచి గౌరవిస్తూనే డిక్లేర్ చేస్తాం, లేకపోతే ఇది ప్రోటోకాల్ ప్రకారం జరగలేదు, మళ్ళీ డేట్ పెడతాను నాకు జోక్ చేశారు. ఇట్టే జోక్ చేస్తా అర్థం లేదా అన్నారు. జస్ట్ ఇట్టే జోక్ అన్నారు. చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. చాలా సంతోషం. మరి కార్యక్రమానికి ఒక 3-4 డివిజన్ ఒక్కొక్క నిమిషం సర్టిఫికేట్ ఇచ్చేలోగా మాట్లాడదాం. ఫస్ట్ ఇది టౌన్ కమిటీ కాబట్టి టౌన్ అధ్యక్షుడు గారికి ఉందాం టైము. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి. ముత్యాల లచ్చమ్మ మృతి బాధాకరమన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చావు వార్త, వినబడే రోజు ఎంతో దూరంలో లేదన్న మాజీ మంత్రి హరీష్. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదు అన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. దీక్షను పూర్తి చేసుకుని ఇరుముడితో శబరిమలకి వెళ్తున్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్. నాంపల్లి మండల కేంద్రంలో ఎస్బీఐ ఖాతాదారులకు తప్పని పార్కింగ్ కష్టాలు. బీజేవైఎం ఆధ్వర్యంలో కనకదుర్గ దేవాలయంలో స్వచ్ఛతా కార్యక్రమం. బలమూరి వెంకట్ని కలిసిన ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నాయకులు. గ్రామ పాలన కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఆర్టీఐ రక్షక్ సంస్థ. నాంపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు. న్యూ డెమోక్రసీ పార్టీ నుండి కారంలో వెంకన్న బహిష్కరిస్తున్నామన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కు నష్టం చేసే నూతన చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రాన్స్పోర్ట్ యూనియన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్డి ఉమర్. సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.